సో హలో హాయ్ హాయ్ అండి. హాయ్. సో ఒకవేళ మీ అబ్బాయి డ్రింక్ చేసి వస్తే ఏం చేస్తారండి? డ్రింక్ చేసి వస్తే ఏం చేస్తామండి? ఇప్పుడు అంతా ఫ్యాషన్ కాబట్టి ఏం చెప్పం, బాబు ఎక్కువ తాక్కని చెప్తాను అంతే. ఏంటి ఇప్పుడు చాలా మంది అంటే టీనేజ్ లోనే స్టార్ట్ చేస్తున్నారు, 18 17+కే 17కే స్టార్ట్ చేస్తున్నారు అంతా డ్రింకింగ్ 10th లోనే. ఏం చెప్తారు అసలు? ఇప్పుడు అంతా కల్చర్ మారిపోయింది కదండి. మనం ఎవరికి ఏం చెప్పలేం. చెప్పామనుకోండి వెళ్ళి చచ్చిపోతున్నారు, లేదా ఇంట్లో నుంచి పారిపోతున్నారు. కాబట్టి మనం ఎవరికి ఏం చెప్పలేం. అది ఇప్పుడు అంతా మారిపోయింది. చదువు కంటే ఎక్కువ లవ్, ఎఫెక్షను, ఇంకేంటిది ఏదేదో అంటారు, అవన్నీ ఎక్కువైపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఎవరో కూడా అమ్మా నాన్న మాటే కాదు కదా, ఎవరు మాట ఎనరు. ఫోన్లో ఏదొస్తే అది చేయాలి. పక్కోడికి లవర్ ఉంటే ఇడికి లవర్ కావాలి, వాడు తాగితే వీడు తాగాలి, వాడు తిరిగితే ఇడు తిరగాలి, వాడికి బండి ఉంటే ఇడికి బండి కావాలి, ఫోన్ ఉంటే ఫోన్ కావాలి. అయితే ఇప్పుడున్న జనరేషన్ అంతా ఇట్లా తయారవుతున్నారు కదా, అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైనా చేంజెస్ తీసుకురావాలంటారా? మనం ఎడ్యుకేషన్లోనే కాదు, సమాజంలోనే కాదు, ఎక్కడ చేంజెస్ తేలేం. అది అలాగే వెళ్ళిపోద్ది, అంతే, మనం వెళ్ళిపోవాలి. సో నమస్తే అండి. నమస్కారం అండి. మీ ఇంట్లో మీ అబ్బాయి డ్రింక్ చేసి వస్తే ఏం చేస్తారు? ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులు ఎవరు కూడా ఏం చేయలేరండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఫ్రీడమ్, ఒకప్పుడైతే తండ్రిని చూస్తే పిల్లలు భయపడేవాడు. ఇప్పుడు కొత్తగా ఒక పదం మొదలైంది, మాకు ఫ్రీడమ్ కావాలి అనే ఉద్దేశంలోకి వెళ్ళిపోయారు. ఇదేంట్రా మా కర్మ, వీడు ఇలా చెడిపోతున్నాడని బాధపడడం తప్ప పిల్లల్ని మందలించేటటువంటి సమయం ఇది కాదు. ఎందుకంటే క్షణికావేశంతో చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు తగ్గిపోయారు. పిల్లల ముందు తల్లిదండ్రులు తగ్గి మాట్లాడుతున్నారు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకనంటే అట్లా ఇప్పుడున్న కాలం చాలా ఫాస్ట్ కాలం అండి. ఒక దెబ్బగా ఇప్పుడున్న జనరేషన్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. దాన్ని కంట్రోల్ చేయాలని మనం ఏదన్నా బ్రేక్ వేస్తే నాకు అవమానం జరిగిందనే ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు తప్ప తల్లిదండ్రులు మందలించారనే ఆలోచన లేదు ఇప్పుడున్న పిల్లలకి. చాలామంది కాంప్రమైజ్ అయిపోయి ఏం చేయాలో తెలియక పిల్లలు సర్వనాశనం అయిపోతున్నా సరే చూస్తూ ఊరుకుంటున్నారు అంతే. అంటే ఎట్లా అండి, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటారు? అంటే ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ఇప్పుడు మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఏమన్నా చేంజ్ చేయాలంటే ఏమని చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు స్కూల్లోనే కదా ఇలాంటివి నేర్పించాల్సింది ఎక్కువగా. ఈ రోజుల్లో మనం చాలా చూస్తున్నాం, 18 17 15 ఏజ్కే సూసైడ్ చేసుకుంటున్నారు, ఇంట్లో మందలించారని, మార్క్స్ తక్కువ వచ్చాయని. సో వీటన్నిటికీ ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్ అని మనం మాట్లాడుకుంటే, సో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చెప్పింది వింటారు కూడా. సో దాన్ని ఎట్లా చూడొచ్చు? ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏమైనా చేంజ్ చేయాలంటే ఇప్పుడు చాలామంది సనాతన సాంప్రదాయం వింటున్నారా మీరు? సనాతన సాంప్రదాయం చెప్తారు. సనాతన సాంప్రదాయం అంటే ఏంటంటే మన విద్యలో కూడా విద్య నేర్పేటప్పుడు ఫస్ట్ మేము మా చిన్నతనంలో చాలా చాలా గౌరవంగా ఉండేది స్కూల్స్. చాలా మన తల్లిదండ్రులకు భయపడకపోయినా ఫస్ట్ మాస్టర్లను చూస్తే భయపడాల్సిందే. ఖచ్చితంగా వాడు పొద్దున్నే వచ్చిన గుడ్ మార్నింగ్ చెప్పవలసిందే, కాళ్ళకు నమస్కారం చేయాల్సిందే, ఆ తర్వాత స్కూల్లో కూర్చోవలసిందే. అలాగా వాళ్ళు అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు గొప్ప సంస్కారం నేర్పారు. కాబట్టి అప్పుడున్న పిల్లలు చాలా దృఢ నిశ్చయంగా, దృఢ సంకల్పంతో చదువుకునేవారు, అలాగే ఉద్యోగాలు చేసేవారు, తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉండేవారు. తల్లిదండ్రులు వృద్ధులైన తర్వాత వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఉదయం లేచిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, సంస్కారం ఎలా నేర్పాలనే ఉద్దేశంతో ఉండేవారు. ఇప్పుడేంటి ఓన్లీ టీచింగ్, మార్కులు ఎక్కువ రావాలి అంతే తప్ప సంస్కారం అనేది నేర్పట్ల. ఇప్పుడు కొన్ని సాంప్రదాయాలు మారుతూ ఉన్నాయి. ఫస్ట్ వచ్చిన వెంటనే టీచర్కి నమస్కరించే సాంప్రదాయం కానీ, అలాగే తల్లిదండ్రుల గురించి ఫస్ట్ తల్లిదండ్రులకు నమస్కారం పెట్టాలి, తర్వాత టీచర్స్కి నమస్కారం పెట్టాలి. తల్లిదండ్రులను చాలా గౌరవంగా చూడాలని టీచింగ్ మొదలుపోవాలి. ఫస్ట్ తల్లిదండ్రులు మన పాలిటి దేవుళ్ళు అని చెప్పేవారు అప్పట్లో. ఇప్పుడు తల్లిదండ్రుల గురించి ఏం చెప్పట్లా, ఓన్లీ ఈ టీచింగ్ బాగుండాలి, మార్కులు ఎక్కువ రావాలి, పాస్ అవ్వాలని నలిపేస్తున్నారు. ఆ నలిపేసిన క్రమంలో ఆ కుర్రోళ్ళు అలాగే తయారైపోతున్నారు.